ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినమందు మరో అంశంతో నేను మీతో మాట్లాడనై ఉన్నాను. దయచేసి అందరూ కూడా సావధానంగా వింటూ మరి ఆ మాటలను గ్రహించి మీరందరూ కూడా దీవెనలు పొందాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. సామెతల గ్రంథం నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు తోవ తీయును అని చెప్పి మనం చదువుతుంటున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ యేసురాజా నీ స్తోత్రం. ఈ సమయం ముందు ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా నువ్వు మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి నీ ఆత్మీయ సందేశాన్ని అందించి మరింత నీ యొక్క ఆత్మీయతలోనికి, లోతైన ఆత్మీయ జీవితంలోనికి నడిపించి మమ్మల్ని దీవించుమని, వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించుమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక్కని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు తోవ తీయును అన్న ఈ వచన భాగము మరి ఎవరికి సరిగ్గా సెట్ అవుతుంది అంటే, ఎవరికి మనము సరిగా ఇది తగినదిగా ఉంటుందని చెప్పి కనుక మనము ఆలోచన చేసినప్పుడు, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రాము కొడుకు లేదా వారి అన్నగారి యొక్క కొడుకు తనకు కూడా కొడుకు అవుతాడు కాబట్టి, మరి ఆ యొక్క లోతు అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క వాక్య భాగము మరి తగినదిగా ఉంటుంది. అంటే లోతు జీవితము ఈ యొక్క వాక్యమును బట్టి మనము పోల్చుకొని చూడవచ్చు. ఎందుకనంటే లోతు అతని ఎదుట తనకు సరియైనదిగా కనబడ్డదట మార్గం, కానీ అది తుదకు మరణమునకు తోవ తీసిందట. మరి అతని ఎదుట అది సరైనదిగా ఎందుకు కనబడ్డది అన్న దాని గురించి మనం కాస్తంత ఆలోచించాలి, మనం కొంత విశ్లేషించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా దేవుడు ఇర్మియా గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనము, నీ ఎదుట నేను మరణము జీవము ఉంచి ఉన్నానన్నాడు. అంటే మన ఎదుటినట దేవుడు మరణమును జీవమును ఉంచి ఉన్నాడట. అంటే ఈ మరణము జీవమును ఉంచినటువంటి ఆ దేవుడు నీకు ఏది ఇష్టమో దాన్ని మనము ఎంపిక చేసుకునేటువంటి అవకాశము లేదా మనస్సు మనకి ఇచ్చాడనమాట. దాన్నే మనము సొంత నిర్ణయాలు అని చెప్తూ, అంతేకాకుండా అది మన యొక్క మనస్సాక్షి అని కూడా చెప్పవచ్చు. కాబట్టి అలాంటి మనస్సాక్షి దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము మంచిదాన్ని ఎంచుకుంటున్నామా, చెడ్డదాన్ని ఎంచుకుంటున్నామా అన్న దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే మనము వేసేటువంటి ప్రతి అడుగు మన యొక్క అంతిమాన్ని లేదా గమ్యాన్ని నిర్ణయిస్తుంది. మన ప్రారంభంలోనే మంచి నిర్ణయం తీసుకొని మనము మంచి మార్గమున అడుగులు వేస్తూ వెళ్ళినప్పుడు దాని అంతిమం కూడా మంచిగానే ఉంటుంది. కానీ మన నిర్ణయమే తప్పు చేసి మనము చెడు దారిన అడుగులు వేసినప్పుడు దాని అంతము చెడుగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ లోతు అనేటువంటి వ్యక్తి అబ్రాము కుమారుడు అయినప్పటికీ కూడా మరి అబ్రాముతో ఉంటున్న సందర్భంలో ఏమైపోయిందనంటే, అబ్రాముతో ఉండలేక వెళ్ళిపోవలసిన పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకనంటే తన దాసులకును అబ్రాము యొక్క దాసులకు, అంటే వారు పశువుల కాపరులు కాబట్టి కొన్ని కలహాలు వచ్చిన కారణంగా వాళ్ళు విడిపోవలసిన పరిస్థితి వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ వాస్తవంగా చూసినట్లయితే సమాధానం ఉన్న చోట ఎప్పుడు కూడా విడిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి లోతు యొక్క మనస్తత్వమే మరి మంచివారితో సావాసం చేసేటువంటి మనస్సు లేదు కనుకని భక్తిపరులతో
సావాసం చేసేటువంటి మనస్తత్వము లేని కారణంగానే, ఒకవేళ ఉన్న అంతంత మాత్రమే అల్ప విశ్వాసముగా, అంతేకాకుండా భక్తి ఉండి లేనట్టుగా, మరి వేషధారణ జీవితం ఉన్నప్పుడు మాత్రమే మంచి ఆత్మీయులతోటి, మంచి భక్తి పరులతోటి, మంచి విశ్వాస పరులతోటి ఇమడలేరు, వారితో సాహసించలేరు. అంతేకాకుండా వారితో కలిసి పయనం చేయలేరన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక లోకంలో సామెత ఉన్నది, ఒక్క వరలో రెండు కత్తులు ఇముడవు అన్నట్టు ఈ యొక్క అబ్రాము లోతు ఒక్కచోట ఉండని పరిస్థితి ఏర్పడ్డది. అయితే అబ్రాము ఏమంటాడంటే, లోతు నీకు ఇష్టమై వచ్చినటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని నువ్వు అటువైపు వెళ్ళు, నువ్వు ముందు నిర్ణయం తీసుకొని నువ్వు అటువైపు వెళితే దానికి నేను వ్యతిరేక దిశలో నేను వెళ్ళిపోతా అని చెప్తాడన్నమాట. అప్పుడు ఈ యొక్క లోతు పచ్చగా యెహోవ తోటగా ఉన్నటువంటి కనబడుతున్నటువంటి యెహోవ తోటలాగా కనబడుతున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలను ఎంచుకొని మరి అక్కడికి వెళ్ళిపోతాడన్నమాట. అయితే ఇప్పుడు పోతే పోని ఎవరైనా పోతారు, కానీ ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క ప్రజల యొక్క జీవితం గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడిందనంటే, వారు ఎంతో మరి దుష్టులు, అంతేకాకుండా మరి పురుష సంయోగులు, లేకపోతే వారు భయంకరమైనటువంటి వ్యభిచారులు అని చెప్పి మనం చదువుతాం. అంతేకాకుండా వారు దేవదూతలతో కూడా లైంగిక సంపర్కం చేయాలని చెప్పి మరి తాతాలాడినటువంటి దుష్టత్వంలో వారు ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనము ఆదికాండం 12, ఆదికాండం 13 అధ్యాయం, 19 అధ్యాయంలో ఈ యొక్క చరిత్ర రాయబడి ఉన్నది. కాబట్టి అంతటి భయంకరమైనటువంటి దుష్టుల మధ్యకు వెళ్ళిన కారణంగా మరి అక్కడ లోతు యొక్క భార్య, ఈ యొక్క లోతు యొక్క ఇద్దరు కుమార్తెల యొక్క జీవితం అనేటువంటిది దుష్ప్రభావానికి లోనైపోయిందన్నమాట. అంటే అక్కడి ప్రజల యొక్క గాలి సోకి, లేదా అక్కడి ప్రజల యొక్క మరి పాపపు అలవాట్లలో కూడా కొంత మట్టుకు వీరిలోకి వచ్చేసినట్టుగా మనం చూడగలం. అయితే ముఖ్యంగానైతే వారి మనసు చెడిపోయింది. ఎందుకనంటే బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞానవంతులతో సావాసం చేయవాడు జ్ఞానవంతుడవును, మూర్ఖులతో సావాసం చేయవాడు చెడిపోవును అని చెప్పి రాయబడింది. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును అని చెప్పి కూడా రాయబడింది. కాబట్టి దుష్ట సాంగత్యము చేసి వీరి యొక్క మంచి నడవడిని చెప్పుకున్నారన్నమాట. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కానీ ఒకని దృష్టికి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము ఉంటుంది, అనిపిస్తుంది అలా. కానీ అది తుదకు మరణానికి ఎందుకు దారితీస్తుంది అంటే, ఇలాంటి వ్యక్తులు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేదా అప్పుడున్నటువంటి అప్పటి వరకే చూసుకుంటారు కానీ తప్ప భవిష్యత్తు ఎలా ఉండాలి అని చెప్పి ఒక దూరదృష్టితోటి, దూరపు ఆలోచనతో వారు నిర్ణయాలు తీసుకోరన్నమాట. ఉదాహరణకు ఏదైనా ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో తింటే సరిపోతుంది, తాగితే సరిపోతుంది, లేకపోతే ఏదో అనుభవిస్తే సరిపోతుంది అని చెప్పి చూస్తారు తప్ప, మరి ఆ తింటే తాగితే అనుభవిస్తే తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి ఆలోచించరు. అంటే వారు భవిష్యత్తులో ఎదుర్కోబోయేటువంటి చెడును గురించి, లేదా చెడు ప్రభావం గురించి, లేదా దాని పరిణామం గురించి ఆలోచించరు. అయితే ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వీరు వారి చేత వీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారన్న దాని గురించి ఆలోచించలేదు. కానీ ఆ యెహోవా తోటలాగున్నటువంటి ఆ పచ్చని ప్రదేశాన్ని ఎంచుకొని ఏదో సుఖపడతామని చెప్పి వెళ్ళారు కానీ తప్ప అక్కడ వారి అంత గొప్పగా ఏం లేదు. అయితే ఈ యొక్క అబ్రాము తానున్నటువంటి ఆ కనాను ప్రదేశంలోనే ఉండిపోయాడు. అక్కడ మరి అబ్రాము మరి చూసినట్టయితే కాస్తంత ఎడారి ప్రదేశంలోగానే ఉండి ఉన్నది. మరి ఆ ప్రదేశంలో అబ్రామును ఎంతగానో దేవుడు కాపాడాడు, దీవించాడు.
మరి ఎందుకు అబ్రామును అలా కాపాడగలిగాడు అంటే అబ్రాము దేవుని అందలి మంచి విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఈ అబ్రాము మరి అంతటి కరువు కాటకాల్లో కూడా కాపాడుతూ తన గొడ్డునంతా కూడా కాపాడుతూ తన పాపలంతా కాపాడుతూ తన దాసురాలందరినీ కాపాడుతూ చూసుకున్నాడు బాగానే. అయితే ఒకటి మన కంటికి మెచ్చింది, మన కన్ను చెప్పింది మనం కొన్నిసార్లు వింటాం, కానీ మన మనస్సాక్షి ఏం చెప్తున్నదని దాని గురించి ఆలోచించం. దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయి అని చెప్పి ఆలోచించం. ఇది సరైనదా కాదా అని చెప్పి విశ్లేషించుకోము. కాసేపు ఆగి మనం ఆలోచిస్తే మనకు అవగతం అవుతుంది, మనం ఎటువైపు వెళితే మనకు మేలుకరమైనదో అన్న సంగతి కూడా దాని గురించి అవగతం అవుతుంది. అయితే దాని గురించి మనం పట్టించుకోం కనుక మనము చెడిపోతాం అన్నమాట. అందుకోసము ఒక మాట ఏమని రాయబడ్డదనంటే రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయము 6 నుండి 8 వరకు చదువుకుందాం. ఏలయనగా కింద నుంచి 7 చదువు. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు అని చెప్పి మనం చదువుతుంటున్నాం. చూడండి, ఇంకా పై వచనం ఇంకా అద్భుతంగా ఉంటుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము అని చెప్పారు. కాబట్టి శరీరానుసారమైన మనసు మరణం. అందుకోసము మనకు శరీరానుసారమైన మనసు ఉండద్దు, శరీరానుసారమైన దృష్టి కూడా ఉండదు. ఎందుకనంటే శరీరానుసారమైన దృష్టి తను కలిగి ఉన్నాడు కాబట్టి అది యెహోవా తోటగా, అది పచ్చగా కనబడ్డది. కానీ ఈ యొక్క అబ్రాము అయితే ఆ ఎడారిలో కూడా దేవుని యొక్క పచ్చదనాన్ని, దేవుడి ఇవ్వబోయే దీవెనలు పచ్చదనాన్ని చూశాడు. అందుకొరకు అక్కడ నిలిచి ఉన్నాడు. కాబట్టి అబ్రాము దీవించబడ్డాడు. ఈ యొక్క లోతు చివరికి వస్తే దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపమును చూసి ఓర్వలేక చివరికత్తే ఆ యొక్క పట్టణాలనే ఆకాశం నుండి లేదా పైనుండి గంధకములు కురిపించి, ఏంటిది అగ్ని గంధకములు కురిపించి ఆ పట్టణాన్ని కాల్చాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆ యొక్క పట్టణాలను కాలవడానికి అగ్ని గంధకములు కురిపిస్తున్న సందర్భంలో మరి దేవదూతల చేత ఆ పట్టణమును వదిలిపెట్టి బయటికి రావాలని చెప్పి మరి దేవుడు పంపించడం జరిగింది దేవదూతలను. అలాగే అబ్రాము కూడా ఈ యొక్క లోతు కుటుంబము రక్షించబడాలని చెప్పి కూడా దేవుని ఎదుటికి వెళ్ళి వారి కోసము విజ్ఞాపన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అబ్రాము యొక్క విశ్వాసమును బట్టి, అబ్రాము యొక్క నీతిని బట్టి ఆ లోతును రక్షించినట్టుగా మనం బైబిల్లో చదవగలం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటిదనంటే, మరి ఏ యొక్క దుష్టమైన ప్రదేశం ఉన్నదో, ఆ దుష్ట ప్రజలు ఉన్నారో అక్కడ నుంచి మనం బయటకు వస్తేనే మనము రక్షించబడగలము అన్న సంగతి మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు అది ఏ ప్రదేశమైనా కావచ్చు. కొందరు వాళ్ళు భక్తి ముసుగులో కూడా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు వారు చేసేటువంటి పాపాలు చేస్తున్న వారైనా మన క్రైస్తవులు ఉన్నటువంటి వారు ఉండొచ్చు. కానీ ఆ దుష్టత్వం నుంచి బయటపడితేనే, అలాంటి పాపంలోంచి బయటపడితేనే, అది గుర్తిస్తేనే మనము బయటపడతాము, రక్షించబడతాం. కాబట్టి ఆ పాపము జరిగే చోటు నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలని చెప్పి దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అప్పుడు ఆ పాపము చేసేటువంటి ప్రజలకు మనం వేరుపడితేనే మనం రక్షణ అన్న సంగతి మనం గుర్తించాలి. కాబట్టి ఇంకొక విషయం ఏంటిదనంటే, మరి ఈ యొక్క మరి లోతు తన యొక్క భార్య ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశమును విడిచిపెట్టి బయటికి రావాలని చెప్పి క్రమంలో దేవుడు ఏం చెప్పాడనంటే, మీరు వెనకదట్టు అసలే చూడకూడదు, మీరు ముందుకే చూస్తున్నారు వాళ్ళని చెప్పినప్పుడు ఈ లోతు భార్య ఏం చేస్తుందనంటే,
వెనుకకు చూస్తుంది. అంటే సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూస్తుంది అన్నట్టు. అంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల వైపు ఎందుకు చూస్తున్నది అని అంటే దాని అర్థము అక్కడ ఆ పాపాన్ని, ఆ భోగాలను, ఆ ఈ ఇల్లును, తనకున్న ఆస్తులను, తనకున్నటువంటి వాటన్నిటి మీద ఉన్నటువంటి ఆ మమకారం ఇంకా వదిలిపెట్టలేదు. దేవుని బిళ్ళారా, మరి ఆ మమకారాలు, ఈ భవబంధాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఏవైతే గొప్పగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నామో వాటిని పెంటగా సమానంగా మనం ఎంచుకున్న త్యజించండి దేవుడు దీవించడు మనల్ని. అందుకోసము మరి పౌలు కూడా అంటాడు ఏమంటుందంటే, నాకు ఏదైతే లాభసాటిగా ఉన్నదని చెప్పి అనుకుంటున్నానో దానిని పెంటతో సమానంగా ఎంచుతున్నాను అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకు ఏదైతే గొప్పవని చెప్పి అనుకుంటామో దేవుడు అది మన చేతిలోకి తీసేసినప్పుడే మనకు రక్షణ, అది మనం వదిలించుకున్నప్పుడే మనకు రక్షణ. అయితే వాటితో ఎప్పుడు కూడా మనం కలిసి ఉంటే అది ఏదైనా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు, లేదా అబ్బాయికి అమ్మాయి అయినా కావచ్చు, అమ్మాయికి అబ్బాయి అయినా కావచ్చు, లేకపోతే ధనమైన కావచ్చు, లేకపోతే అధికారమైన కావచ్చు, పెద్ద పెద్ద హోదాలైన కావచ్చు. దేవుని ఎదుట వాటన్నిటిని కూడా గడ్డి పరకలాగా తీసేసి దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. అవే గొప్ప అని చెప్పి అనుకుంటే నీ జీవితంలో ఎన్నటికీ దీవించకూడదు. అందుకోసమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి ధన్యులు. దీనత్వం అంటే అర్థం ఏంటిది? నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. నీ హృదయంలో వాటి మీద అంత మోజు పెంచుకోకూడదు అన్నమాట, అంత మోహాన్ని నువ్వు పెంచుకోకూడదు అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనము ఇది గుర్తించాలి. ఇంకొకటి, ఆమె వెనుకకు చూడొద్దు అని చెప్పి ఎందుకు చెప్పాడు అని అంటే, ఇక నువ్వు ముందుకే చూడాలి, అంటే ఇటు దేవుని వైపు చూడాలి కానీ లోకం వైపు చూడొద్దు, పాపం వైపు చూడొద్దు. నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి చూడాలి కానీ నువ్వు ఇంకా పాపంలో జీవించడానికి చూడొద్దు అనే ఉద్దేశం అన్నమాట. నువ్వు రక్షణ వైపు చూడాలి కానీ నువ్వు మరణం వైపు చూడొద్దు, నువ్వు జీవం వైపు చూడాలి కానీ నువ్వు మరణం వైపు చూడొద్దు అని చెప్పి దాని అర్థం అన్నమాట. కాబట్టి దేవుడు మరణమును జీవమును మన ఎదుట ఉంచి ఉన్నాడు. మనము మన ప్రవర్తనే, మన యొక్క అడుగే, మన యొక్క నిర్ణయాలే మన యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి మనం అంతిమమున మనం ఏం పొందుతామో అది మన యొక్క పనులే లేదా మన క్రియలే దానికి నిదర్శనంగా నిల్వనై ఉంటాయి. దాని యొక్క ఫలితము తదుపరి మనం అనుభవించవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మన జీవితంలో మనం వెనుకతట్టు చూసేటువంటి స్థితిలోనికి ఉండకూడదు. బైబిల్లో యేసుప్రభు ఒకసారి ఏమన్నారంటే, శిష్యులతో వెనుకతట్టు చూచువాడు నావాడు కాడు అని చెప్పాడు. అంటే మన యొక్క ఆత్మీయ పయనంలో మనము పయనిస్తున్న క్రమంలో మనం ఇక వెనుకతట్టు చూడడానికి వీలు లేదు. ఎందుకనంటే మనం ఈ ఆత్మీయ పయనంలో మనం అనేక కఠినమైనటువంటి ఇబ్బందులు పడవచ్చు. కానీ నీవు ఒక మరి నిత్యమైనటువంటి రాజ్యం కొరకు, నిత్యమైనటువంటి సుఖశాంతుల కొరకు, నిత్యమైన ఆ పరలోక ఆనందం కొరకు నువ్వు వెళుతున్నావు కనుక ఈ అశాశ్వతమైనటువంటి వాటి కొరకు నువ్వు మళ్ళీ వెనకతట్టు చూడకుండా ఉండాలి. కాబట్టి మరి వెనకతట్టు చూసేటువంటి వాడు దేవుని వాడు కాడు, యేసువాడు కాడు. కాబట్టి మనం వెనకతట్టు చూడకూడదు. వెనకతట్టు చూస్తే ఇక మనము ఆయన వారిని కాము, మనము మరణానికే వెళ్ళిపోతాము. చివరికి వస్తే మన అంతిమ గమ్యము అధోగతి, మరి దుఃఖదాయకంగా ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కంటికి మెచ్చితే సరిపోదు. చూడండి, ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ వినికిడి మనం కలిగినటువంటి వారమై ఉండాలి. ఎందరో ఎన్నో బోధలు చెప్తారు, కానీ అది దైవ స్వరమా, అది దయ్యపు స్వరమా అన్న సంగతి మనం గుర్తించాలి. లేకపోతే మన కన్నులు అందంగా కనబడచ్చు, 100 మంది కనబడుతున్న సంఘం ఎంత ఆత్మీయంగా ఉన్నదో అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మనకు దివ్య నేత్రాలతో, లేకపోతే దేవుడు ఇచ్చేటువంటి ఆత్మీయ నేత్రాలతో మనం చూసినప్పుడు మరి అది ఎంత మట్టుకు మంచిది కాదు అనేటువంటిది సంగతి మనం గుర్తించాలి. అందుకోసమే మనుషులు ఎక్కువగా బయటి సంగతులు, పై రూపాలకు ఆకర్షితులై మోసపోతుంటారు. అందుకొరకు మన ఆత్మీయ జీవితంలో మనం అత్యధికంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదనంటే, మనము ఈ భౌతికపరమైనటువంటి విషయాలను మనం చూసి ఇది ఎంతో దీవెనకరంగా ఉన్నదేమో అని చెప్పి మనం భ్రమలో జీవిస్తుంటాం. దీని ద్వారా మనం ఏమైపోతామనంటే మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం తర్వాత ఎదుర్కొంటాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు లోతులాగానే, ఆ లోతు భార్యలాగానే మనం ఎదుర్కొంటుంటాం. మన పిల్లలు, మన కుటుంబం అంతా పాడైపోతుంది. లోతు యొక్క పిల్లలు కూడా ఏమైపోయారంటే మరి అక్కడి ప్రభావం చేత ఈ యొక్క లోతు పిల్లలు తన సొంత
తండ్రితోటే మరి ఆ యొక్క తండ్రిని మత్తు కలగజేసి వారు మరి ఆ తండ్రితో పాపం చేసినటువంటి సంగతిని మనం చూస్తాం. కాబట్టి ప్రతి నీచ క్రియ, ప్రతి నీచమైనటువంటి పని మన యొక్క తీసుకునేటువంటి నిర్ణయాల్లో మనం ఎంపిక చేసుకునేటువంటి వాటి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారని అంటే, ఇది ఎంతో బంగారంగా ఉన్నదని చెప్పి అనుకుంటారు, కానీ అది రోల్డ్ గోల్డ్ అన్న సంగతి తెలియదు. మెరిసేదంతా బంగారం కాదు. కాబట్టి ఆత్మీయులు ఆత్మీయంగానే ఆలోచించాలి. ఆత్మీయులు ఆత్మీయంగానే ఆలోచించినప్పుడు దాని యొక్క ఫలితం ఎప్పుడు కూడా అది సుక్కం బంగారం లాగా ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి నా సలహా ఏంటిదని అంటే, మీరు పెళ్లి విషయంలో నిర్ణయం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా చూసి ఆలోచించండి. అంతేకాకుండా ఏదైనా వాక్యం విన్నప్పుడు మీకు ఆత్మీయమైనటువంటి వినికిడి లేదా వారు చెప్పేటువంటి వాక్యము సరైనదా కాదా అని చెప్పి ఆత్మీయమైనటువంటి వినికిడితో సెన్స్ చేయాలి. మీరు అంటే దాన్ని మీరు పరికించాలి, అంతేకాకుండా దాన్ని స్వీకరించుకోవాలి. అయితే మీరు కొన్ని అనాత్మీయమైనటువంటి ప్రసంగాలు విన్నా కానీ కూడా ఆత్మీయ సంగతులే లోపలికి చేర్చుకొని అనాత్మీయమైనటువంటి సంగతులు వదిలేయాలి. ఆత్మీయ సంగతులు తీసుకోవాలి, అనాత్మీయమైన సంగతులు వదిలేయాలి. మనము ఈ లోకంలో మంచిని సంపాదించుకోవడానికే ఈ లోకంలో ఉన్నాము, మంచిని అనుసరించడానికే ఉంటున్నప్పుడు మరి మంచికి చెడుకున్నటువంటి వ్యత్యాసాన్ని మనం కనిపెట్టకపోతే ఇంకెవరు కనిపెడతారు? కాబట్టి ప్రతి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వారికి వారే నిర్ణయం చేసుకొని వారికి వారే ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారికి వారే సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ దినాల్లో చూసినట్టయితే బైబిల్కు విరోధంగా, వాక్యానికి విరోధంగా, అంతేకాకుండా పరిశుద్ధాత్మకు విరోధంగా, ఈ యొక్క సంఘ పరిచర్యకు విరోధంగా, ఇంకా కావాలనంటే ఇంకా రాబోయేటువంటి వారు సంఘానికి రాబోయేటువంటి కొత్త ఆత్మలకు విరోధంగా ఈ యొక్క సంఘాలలో లేకపోతే క్రైస్తవులను చెప్పబడుతున్నటువంటి వారిలో భయంకరమైనటువంటి తప్పులు జరుగుతున్నాయి. చాలా మటుకు మరి అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు, దొంగ విశ్వాసులుగా ఉంటున్నారు, వేషధారులుగా ఉంటున్నారు. చాలా అతి కొద్ది మంది, 100లో 1-2 మాత్రము మంచిగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నట్టయితే అసలు మనము ఎత్తబడేది ఎందరం? యేసయ్య రాకడ సమయం మరి విశ్వాసపరులైనటువంటి వారిని కనుగొనగలడా అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసపరులైనటువంటి వారిని దేవుడు కనుగొనాలనంటే భూమి మీద మనము విశ్వాస సంబంధమైనటువంటి విషయాల మీద చాలా నేర్పరులమై, సిద్ధహస్తులమై, మనము ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆరితేరినటువంటి వారమై ఉండి సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అట్లాంటి వారిని పరలోకానికి తీసుకెళ్తాడు. కాబట్టి మరి దేవుడు మనలో సరైన విశ్వాసమును కూడా కనుగొనాలి. కాబట్టి అబ్రాహాము యొక్క విశ్వాసం బట్టి లోతును కాపాడాడు. ఎంతో కొంత దేవుని భక్తి లోతులో ఉన్నప్పటికీ కూడా ఆ భక్తి ఏమైపోయిందనంటే అది గౌరవప్రదంగా రక్షించబడకుండా అతను అవమానాలతోటి మరి రక్షించబడినట్టుగా, మంటల్లో నుంచి లాగబడినటువంటి వాడుగా రక్షించబడ్డాడని చెప్పి మనకు లేఖనాలు తెలియపరుస్తుంటున్నాయి. కాబట్టి నీ రక్షణ, నీ చావు, నీ జీవితము అంతా కూడా గౌరవప్రదంగా ఉండాలి, కొనసాగాలి, గౌరవప్రదంగా ముగింపబడాలి. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. దయచేసి ఈ వీడియోస్ను లైక్ చేసి మరి మీరందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.